ఇద్దరు పోలీసు అధికారుల తీరుతో ఆ జిల్లా పేరు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. లైంగిక వేధింపుల ఆరోపణలతో పోక్సో కేసులో ఓ సీఐ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అడిషనల్ ఎస్పీ కటకటాల పాలయ్యారు. వరుసగా ఇద్దరు పోలీసు అధికారులు అరెస్ట్ కావడం భూపాలపల్లి జిల్లాలో చర్చనీయాంశమైంది. నేరాలను అరికట్టాల్సిన కక్కిలే నేరాలకు పాల్పడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విధుల్లో చేరిన అనతి కాలంలోనే ఇద్దరు పోలీస్ అధికారులు వివాదాల్లో చిక్కుకున్నారు. జిల్లా పోలీస్ శాఖలో వీఆర్ విభాగంలో పనిచేస్తున్న సీఐ బండారు సంపత్ ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఫిర్యాదుతో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదై కటకటాల్లోకి వెళ్లారు. పోక్సో కేసులో అరెస్టైన సీఐ సంపత్ను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్ ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారం పోలీస్ వర్గాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది. సీఐ బండారు సంపత్ పోక్సో కేసు వ్యవహారం మరవక ముందే జిల్లా పోలీస్ శాఖలో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న భుజంగ్ రావుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధాలున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీ భుజంగ్ రావును విచారణకు పిలిచి 8 గంటల విచారణ అనంతరం అరెస్టు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్లో భుజంగ్ రావు పనిచేశారు. ఆ సమయంలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో కలిసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుట్ర పన్నినట్లుగా అధికారులు గుర్తించారు. భుజంగ్ రావును కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఏప్రిల్ 6 వరకు భుజంగ్ రావుకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. బండారి సంపత్, భుజంగ్ రావు ఈ ఇద్దరు పోలీస్ అధికారులు భూపాలపల్లి జిల్లాలో విధుల్లో చేరిన కొద్ది రోజులకే వివాదాలు చుట్టుముడుతూ ఉండడంతో పోలీస్ శాఖకు మాయని మచ్చ తెచ్చినట్లయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్.